అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యులు మా సంజయ్ తుమ్మా గారు, రాగిణి గారు, అలాగే మా శివ గారితో పాటుగా కరతాళ మధ్య థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని ఇలా ఎదురైంది, రోడ్డు మీద ఎదురవుతే అది అంకుల్ని గుర్తుపట్టావా వాడు ఇలా చూశాడు, మొహం తిప్పాడు, ఇట్లా అన్నాడు, చెయ్యి బిగించాడు, నడు ఇలా చూశాడు. ఏంట్రా ఇది కొట్టేట్టున్నాడు అనుకున్నాను. అంటే ఒక ఏళ్ళు పైకి లేపు అన్నాడు. వీడే కదా అంతా వండుకుంటాడు, తింటాడు, ఎవరికి పెట్టడంట. సో వంట తినేటప్పుడు వీడు చాలా అంతా ఎక్కడైనా ఏంటి నిజంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అప్పాలు పండుగ కూడా మనం ఏమి ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలన్నా కానీ ఈ నూనె చక్కగా వాడుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఈ స్మోకింగ్ పాయింట్ అయి ఉంటుంది, అలాగే నూనె కూడా చూడండి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఆ క్లారిటీ వల్ల కూడా మనకి అంటే నూనె అచ్చం బంగారం చక్కగా ఉంటుంది. సో దాంట్లో హాట్ అక్కడ వేసి చక్కగా ఫ్రై చేసేస్తాం. సో మరి ఏమన్నా నూనె తిట్టిన దగ్గర చక్కగా ఎవరైనా ఆధ్వర్యంలో మీకు ఎవరికైనా సరే నూనె చిట్కాలు తెలిస్తే చెప్పచ్చు. మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. నూనె చిట్కాలు సరే నూనె చిట్కాలు చెప్తాను ఇవాళ ఒకటండి చిట్కాలు మా ఆవిడ నన్ను స్టేజ్ ఇస్తావు, నువ్వు త్వరగా ముందే మాట్లాడతావు అది అనేసి. సో మరి ఇక్కడ ఆకాకరకాయ వేపులు రెడీ అయిపోతుంది. ముఖ్యంగా ఇది మనం ఏదైనా చక్కగా పుల్లగా గాలిగా చేసుకునే వంటలతో పాటు నడుచుకుంటే చాలా బాగుంటుంది. మరి ఆకాకరకాయ కొంచెం మంచి బంగారంగా వచ్చిన తర్వాత ఏముంది, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం వేసేటప్పుడు జాగ్రత్త, కరివేపాకు కారం లేకపోతే ఏం చేయాలి, నోట్లో ఉప్పేసుకోవాలి. వెరీ గుడ్. సో మరి వంటల ప్రోగ్రామ్ చూసేటప్పుడు మీకు అంటే రెడీ దాంట్లో ఒకటే రండి ఆకాకరకాయ కానీ బంగాళదుంప కానీ మనం ఫ్రై చేసిన తర్వాత పచ్చిగా కనుక ఫ్రై చేసిన వెంటనే వేసుకుంటే మన ఈ వేపుడికి చక్కగా పట్టేస్తుంది. అలాగే సాల్ట్ కొంచెం వేసాము, అయినా బంగాళదుంప అవైతే ఉప్పు కూడా వేయాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మరి దాని తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా కరగలాంటినే దాంట్లో సూపర్ మసాలా వచ్చేస్తుంది. ఓకే మన ఆకాకరకాయ నిజంగా మనకి మన భాష ఎంత ముఖ్యమైనదో అక్కడికి వెళ్తే అర్థమైంది. అక్కడ వెళ్ళినటువంటి ఫ్రాన్స్ అయితే ఫ్రెంచ్ మాట్లాడతారు, జర్మనీ అయితే జర్మన్ మాట్లాడతారు, స్పెయిన్ అయితే స్పానిష్ మాట్లాడతారు, పోర్చుగల్ అయితే పోర్చుగీస్ మాట్లాడతారు. మరి ఆ దేశాలు ఎంత ఉంటాయో కదా, చిట్టి దేశాలు. పోర్చుగల్ మన చిన్న కేరళ సో మరి
ఇంకేమైనా చిట్కాలు ఎవరైనా చెప్తారా? నూనె చిట్కాలు మైకు నాకు 2 విషయాలండి. మీకు మరి మా షో వచ్చారు, కానీ అందరికంటే హోమ్ మినిస్ట్రీ చాలా పవర్ఫుల్ అంటారు కదా. మరి ఖమ్మంలో ప్రతి ఇంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఏంటి మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీగా మన సార్ అందరూ గట్టిగా చెప్పండి. మీరు 2 మాటలు అందరితో మాట్లాడే ముందు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ అందరూ మన ఖమ్మంలో అందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరి మండలందరికీ, అక్కలకి, చెల్లెలకి, వదిలకి, అమ్మకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. న్యాచురల్ రిఫైండ్ సన్ఫ్లవర్ వారి వంటల పోటీ కార్యక్రమం చెప్తే సరే ఆ బహుమతులు ఇచ్చే అవకాశం ద్వారా మీ అందరినీ కలుసుకునే మంచి అవకాశం దొరుకుతుంది. కార్యక్రమానికి రావడం జరిగింది. మీ అందరూ నాకు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు హోమ్ మినిస్టర్తో పాటుగా ఫుడ్ మినిస్టర్తో కూడా మాకు యాక్చువల్ మీరు కమ్మగా వండి పెడితే మేము కమ్మగా తినిపెడతాం. మేము కమ్మగా తిన్న తర్వాత మళ్ళీ ఆ శక్తితో మళ్ళీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మా హోమ్ మినిస్టర్ కూడా చాలా కమ్మగా వండి పెట్టారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరి మధ్యలో మంచి మూమెంట్స్ని పంచుకున్నందుకు చాలా సంతోషం ఉంది. వంట చేయడం అనేది ఒక ఆర్ట్, బాగా కమ్మగా వంట చేయడం అనేది ఇంకా అద్భుతమైన ఆర్ట్. బాగా వంట చేసి పెట్టే భార్యకి భర్త ఎప్పుడు విధేయుడిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక విషయంలో చెప్పేశాను, మంచి హస్బెండ్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మంచి వంట చేసే వాళ్ళ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ద్వారా ఈ గోల్డ్ ఫెస్ట్ కాంటెస్ట్ లో ఎంతో మంది బంగారం గెలిచారు. వాళ్ళని వచ్చింది ఆమె వస్తే ప్లీజ్ రండి. నాగమణి గారు, డిస్ట్రిబ్యూటర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా వస్తే సంతోషిస్తాను. స్టేజ్ మీదకి రావాల్సింది. లక్ష్మి గారు భద్రాచలం, నారాయణ రెడ్డి గారు కల్లూరు, మాధవి గారు ఖమ్మం, మాధవి గారు ఖమ్మం, అలాగే వనజాక్షి ఖమ్మం. అలాగే వనజాక్షి గారు ఖమ్మం, వనజాక్షి గారు ఖమ్మం,
కవిత గారు ఖమ్మం. అలాగే అనురాధ గారు ఖమ్మం. అనురాధ గారు ఖమ్మం. రాలేదా? కవిత గారు అనురాధ గారు ఖమ్మం నుంచి వస్తున్నారు. అలాగే ఇందాక నేను చదివాను నాగమణి గారు కావాలంట, లక్ష్మి భద్రాచలం, నారాయణ రెడ్డి గారు కల్లూరు, అలాగే సమీనా మునుగూరు, సుహానా భద్రాచలం, మహారాణికి ఇచ్చి మహారాజు దగ్గరికి వస్తుంది. ఓకే, సుహానా గారు వచ్చారా? భద్రాచలం సుహానా. లక్ష్మి గారు భద్రాచలం, కల్లూరు. నారాయణ రెడ్డి గారు వచ్చారా? పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా కేఎస్ రావు గారు, సంజయ్ కుమార్ గారు అందరి చేతుల మీదుగా గోల్డ్ కాయిన్ ని అందుకోవడం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్ డబ్ల్యూ గారు ఫ్రమ్ నేషనల్ పాయింట్ సన్ఫ్లవర్ ఆయిల్. ఉమా మునుగూరు, ఉమా గారు వచ్చారా? మణుగూరు ఉమా గారు మణుగూరు ఎక్కడికి వేదికకి రావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బస్సులు పైకి ఎత్తున్నా ఈ పండుగ సమయాన్ని ముందు పైకి ఎత్తున్నా బయటకు అభిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మీరు కూర్చోండి. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి సంజయ్ కుమార్ గారు. ఓకే, మరి బంగారం గెలిచిన వాళ్ళు మళ్ళీ ఒక 5 రాను పైకి వస్తారా? ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు పైకి రండి. మరి ఎలా వస్తారండి? ఏం చేద్దాము? ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసవి చంద్ర. ఇవన్నీ కట్టమండి. సాధారణంగా ఎలా ఉంటుంది? వేరే ప్రోగ్రామ్ మా దాంట్లో ఎక్కువ మంది నేను ఎక్కువ పిలవలేదు, కానీ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు పెట్టిన తర్వాత దాని గురించి మీ ఇంట్లో వాళ్ళు తిన్నప్పుడు మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమన్నారు? చాలా బాగుంది అంటారండి. ఎప్పుడైనా సార్ కొంచెం ఎక్కువైతే దాని గురించి కొంచెం కాపీ చేస్తారు. మీరు నేచురల్ తరఫున కంట్లో అది ఇప్పుడు బాగా వస్తుంది. దీనికోసం నేను చూస్తున్నా వంట ఎలా చేశాను అలా కాదు. వర్షం పడుతుంటే చల్లగా ఉంటే ఏం తినాలి అంటే మనకి ఎప్పుడైనా మా ఇంట్లో చిన్నప్పుడు అంటే చెప్పాను కదా, ఏ పనైనా నాకే చెప్పేవాళ్ళని. కోడి పూరి పీకాలన్నా చేపలు కడగాలన్నా నా పనే. వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా అలానే తింటారు మా పిల్లలు. నెక్స్ట్ మరి టీవీ చూసినప్పుడు టీవీలో అంటే చూసేవాళ్ళు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా వినాలనుకుంటారు. మరి మీకు తెలిసిన ఏదైనా గోల్డ్ కాయిన్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నిందరాజు గారు ఫ్రమ్ నేషనల్ పాయింట్ సన్ఫ్లవర్ ఆయిల్. సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా గోల్డ్ కాయిన్ అందుకోవడం జరుగుతుంది. మీకు విన్నర్గా